రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవిల్లె గ్రామంలో శ్రీ నేతాజీ రజక సంఘ గ్రామ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీశైలం అధ్యక్షులు రాజు, మాజీ అధ్యక్షులు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి భీమయ్య, ఉపాధ్యక్షులు బాలరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి ఐలమ్మ జయంతి సభకు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ, గ్రామ మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు స్వామిసార్ ముఖ్య అతిథులుగా హాజరై వీరనారి ఐలమ్మ చిత్రపటానికి ఘన నివాళులర్పించి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నేతాజీ రజక సంఘ సభ్యులు, మహిళలు, గ్రామ పుర ప్రముఖులు, మేధావులు, వృత్తిదారులు హాజరై విజయవంతం చేశారు। ఏర్పాటు చేసినటువంటి మన 129వ జయంతి కార్యక్రమానికి మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా మరి స్వామిన గారు హాజరు కావడం జరిగింది। అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా హాజరు కావడం జరిగింది। ముఖ్యంగా రజక సోదరులు, నేతాజీ రజక సంఘము నాయకులు మరి మహిళా లోకం అందరూ హాజరు కావడం జరిగింది। ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గారు ఇచ్చినట్టు హామీలు భాగంగా మరి ఒక కమ్యూనిటీ హాల్కి ప్లేస్ చూపెడతామని చెప్పడం జరిగింది। గతంలో చూపెట్టినటువంటి ప్లేస్ ఆల్రెడీ మరొకసారి పరిశీలన తీసుకుంటామని చెప్పారు ధోబీ గార్డుకు। అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా కొంత ప్లేస్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది। అదేవిధంగా మరి స్వామిన్న గారు ఇంతపై డిజైన్ చూపించారు। మహానీయుగా స్మృతివనం అని చెప్పి డిజైన్ కూడా చూపించడం జరిగింది। చాలా అద్భుతంగా ఉంది। ఈ రాష్ట్రంలో అంత మంచి డిజైన్ ఉన్నటువంటి స్మృతివనము నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు। తప్పకుండా ఈ చందనవెల్లి గ్రామం అనేది మహాత్ముగా స్మృతివనము అనేది ఆ డిజైన్ అనేది చాలా అద్భుతంగా ఉంది। అది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో కమ్యూనిటీ హాల్లో మనం అందరం మీటింగ్ పెట్టుకునేటట్లు మరి గ్రామ ప్రజాప్రతినిధులు చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వారు మాజీ సర్పంచ్ గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది। కాబట్టి వీటన్నిటినీ పురస్కరించుకొని మరి ఒక శుభసూచకంగా ఈరోజు 129వ జయంతి కార్యక్రమాన్ని చేసుకోవడం మేము చాలా గర్విస్తున్నాం। ఈరోజు అనేక ప్రాంతాల్లో నాకు జయంతి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా నేను మరి చందనవెల్లికి రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది। కాబట్టి ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా రజక సోదరులందరికీ మరి ధన్యవాదాలు చేసుకుంటున్నాను। థ్యాంక్ యూ।